ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ పై చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా 6 నెలలు పూర్తి కానున్నాయి. అంటే మరో 10 రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్ గత కొంతకాలంగా రాజ్భవన్ లో పెండింగ్ లో ఉంది. ఈ ఫైల్లో అజారుద్దీన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీలోపు ఈ ఫైల్ కు గవర్నర్ ఆమోదం తెలిపి గెజిట్ విడతల అయితేనే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ ను కలిసి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ పై చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ పై చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ పై చర్చ జరిగినట్లు మనకు సమాచారం. ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పదవికి సంబంధించి ఇప్పటికే దాదాపు మంత్రి పదవి చేపట్టి 6 నెలలు పూర్తవుతుంది. ఇక 6 నెలలు పూర్తవుతున్న సందర్భంలో అంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. ఇక అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీ నాటికి సరిగ్గా 6 నెలలు పూర్తి కాబోతుంది. అయితే ఇదే సందర్భంలో మరో 10 రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్ పై గత కొంతకాలంగా లోక్ భవన్ లో పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ ఫైల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ ముఖ్యమంత్రి గవర్నర్ భేటీ సందర్భంగా కూడా చర్చకు వచ్చినట్లు మనకు సమాచారం. ఇక ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి కోదండరాం పేరు ప్రపోజల్ చేయగా ఇక రెండో ఎమ్మెల్సీ స్థానానికి అజారుద్దీన్ పేరు కూడా
ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీలోపు ఈ ఫైల్ పై గవర్నర్ ఆమోదం తెలిపి గెజిట్ విడుదల అయితేనే మంత్రిగా అజారుద్దీన్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ కలిసి తాజా రాజకీయ పరిణామాలు వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ఇక మరోవైపు ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక ఇదే సందర్భంలో విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా గవర్నర్ సీఎంతో చర్చించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని చెప్పి కూడా గవర్నర్ సూచించడం జరిగింది. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గవర్నర్ ముఖ్యమంత్రికి సూచించారు. జూన్ 12న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై కూడా సీఎంతో గవర్నర్ చర్చించడం జరిగింది. పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణ పత్రం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గవర్నర్ సూచించడం జరిగింది. ఇక గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ కు హామీ ఇచ్చినట్లు మనకు సమాచారం. వేణుగోపాల్, అయితే మరో 10 రోజుల్లో అజారుద్దీన్ చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రధానంగా చర్చకైతే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిశారు. మరి దీనికి సంబంధించి గెజిట్ విడుదల చేసే అవకాశం ఉందా? అయితే ముఖ్యంగా ఈ నెల 30వ తేదీలోపు ఖచ్చితంగా మంత్రి అజారుద్దీన్ ఒక సభగా అంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే ఖచ్చితంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే సందర్భంలో ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో చర్చించారు. ఇక ఈ సందర్భంలోనే ఈ రోజు కూడా ఈ అంశం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీ నాటికి ఖచ్చితంగా మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఖచ్చితంగా నామినేట్ కావాల్సి ఉంటుంది. అయితేనే ఇక మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏదైతే లోక్ భవన్ లో ఫైల్ పంపింది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ని కూడా ఈ సందర్భంగా కోరారు. వేణుగోపాల్, అయితే ఈ భేటీలో ఇంకా ఎలాంటి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది గవర్నర్ తో పాటు? అయితే ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఈ ఎండాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పౌరుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంది అని ఎటువంటి అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. మరోవైపు గవర్నర్ కూడా ఈ ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా విద్యారంగానికి సంబంధించి పలు సమస్యలను కూడా ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గవర్నర్ పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఏదైతే విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గవర్నర్ సూచించారు. ఇక విద్యా సంస్థల్లో ఎవరైతే అడ్మిషన్ సమయంలోనే ఇటు పాఠశాలలు కానీ అలాగే కళాశాలలో అడ్మిషన్ సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని కూడా ప్రమాణ పత్రం తీసుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గవర్నర్ సూచించారు. ఇక అందుకు ఇటు ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గవర్నర్ సూచనలు ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.